పూజకి వాడే రాగి చెంబులు, రాగి గ్లాసులు, అలాగే ఇత్తడి వస్తువులు ఏవైనా కానీ 2 రోజులకి 3 రోజులకి మనము శుభ్రం చేసుకున్నా కానీ అవి మరకలు పడినట్టుగా, అలాగే కలర్ తగ్గిపోయినట్టుగా, షైనింగ్ తగ్గిపోయినట్టుగా ఉంటుంటాయి కదా. అలాగే వాటి లోపల ఆకుపచ్చగా మురికి పట్టినట్టుగా అనిపిస్తుంటుంది, అంటే సిలుము పట్టింది అని అంటుంటారు కదా. అలాంటి మొండి మరకల్ని క్లీన్ చేయడానికి మనము చింతపండుని నానబెట్టి లేదా నిమ్మకాయల్ని రసం తీసి లేదా బూడిద పెట్టి శుభ్రం చేస్తూ ఉంటాం కదా. అంత కష్టపడే పని లేకుండా చాలా ఈజీగా ఎలా శుభ్రం చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వెల్కమ్ టు మై ఛానల్ krish.health-is-wealth. నేను మీ ఆశా జ్యోతి. మామూలుగా మనము రాగి ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి కొంచెం చింతపండుని నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత ఆ పిప్పితోటి ఆ రసంతో ఈ వస్తువుల్ని శుభ్రం చేస్తూ ఉంటాము. ఆ తర్వాత మామూలుగా మనము గిన్నెలు తోమడానికి ఉపయోగించే సబ్బు కానీ లిక్విడ్ కానీ వేసి శుభ్రం చేస్తూ ఉంటాము. అయితే నేను కూడా ఇక్కడ అలానే చేస్తున్నాను. దీనికి చాలా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. అలాగే మనం అనుకున్నంత మెరుపు కూడా రాదనమాట. ఇలా చింతపండు గుజ్జు లేదా నిమ్మకాయ రసం, నిమ్మకాయ తొక్కలతోటి లేదా ఇంకేదన్నా పౌడర్ తోటి ఎంత శుభ్రం చేసినా కానీ, చాలా కష్టపడి చేసినా కానీ మనకు అంత మెరుపు రాదు. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఆ మచ్చలన్నీ కూడా పూర్తిగా పోలేదు, అలాగే అనీవెన్గా ఉందన్నమాట. కొంచెం ఎల్లోయిష్గానే ఉంది మనకి ఈ రాగి గ్లాస్ అనేది. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ తోటి ఈ రాగి పాత్రలని, ఇతర పాత్రలని మామూలు గిన్నెలు తోముకున్నట్లుగా స్క్రబ్బర్ తోటి తోముకొని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మెరుపు అనేది వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, అది కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా. ఇంకా నేను రాగి గ్లాసును కూడా చూపిస్తున్నాను. సో చింతపండుతోటి తోమిన దానికి, అలాగే నేను చెప్పే ఈ టిప్ తోటి క్లీన్ చేసిన దానికి ఎంత తేడా ఉందో. దీనికి నేను ₹1 కూడా ఖర్చు పట్టట్లేదు, అలాగే వేస్ట్గా పడేసే దాంతో ఈ టిప్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో 1 గ్లాసు మజ్జిగని తీసుకుంటున్నాను. అది కూడా ముందు రోజు పెరుగుతోటి చేసిన మజ్జిగని, అంటే పులిసిన మజ్జిగని నేను ఇక్కడ వాడుతున్నాను. ఈ మజ్జిగని పోసుకున్న తర్వాత దానిలో ఈ గ్లాసుని చెంబుని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ఆ గ్లాసు చెంబు మునిగేంత వరకు కూడా నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా వీటిని 1 గంట 2 గంటలు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత వీటిని చూస్తే చూడండి, నీరంతా పైకి వచ్చేసింది. సో పెరుగంతా కూడా కిందకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ అంతా మునిగిపోయింది, కానీ ఈ గ్లాస్కి చూడండి కొంచెం మునగలేదు కాబట్టి అక్కడ ఎల్లోయిష్గా కనిపిస్తుంది. మిగతా అంతా కూడా రాగి కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు వీటిని మనం ఈ మజ్జిగలో నుంచి తీసి పక్కన పెట్టుకొని మామూలుగా మనము ఎట్లాగా అయితే పాత్రలని శుభ్రం చేసుకుంటామో అదే విధంగా శుభ్రం చేసుకోవాలి. అలాగే పెరుగులో లేదా మజ్జిగలో మనకి కొంచెం జిడ్డు అనేది ఉంటుంది కాబట్టి ఆ పైన జిడ్డులాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేనైతే మామూలు స్క్రబ్బర్ తీసేసుకున్నాను. దాంతో నేను యూస్ చేసే లిక్విడ్ అనేది తీసుకొని మామూలుగా తోమేసుకుంటున్నాను. ఇంకా ఈ రాగి ఇత్తడి గ్లాసులని కానీ వస్తువుల్ని కానీ మనం యూస్ చేయకుండా పక్కన పెట్టినప్పుడు వాటి లోపల గ్రీన్ కలర్లో గార్లాగా పట్టేస్తుంది అనమాట. అవి శుభ్రం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ గ్లాస్కి అలాగే ఉందన్నమాట. సో నేను అది ఆల్రెడీ చూపించాను. అయితే అది కూడా ఆ మజ్జిగలో నానబెట్టినప్పుడే అది వెళ్ళిపోయింది. సో నేను మామూలుగానే క్లీన్ చేశాను. వాటిని మనం తోమేటప్పుడే మనకు అర్థం అవుతుంది కదా, సో మురికిపోతుందా లేదా అనేది. ఇప్పుడు నేను వీటిని శుభ్రంగా నీళ్ళతో కడిగేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా షైన్ అవుతున్నాయో. మళ్ళీ ఒకసారి మంచినీళ్ళతోటి కడిగేసేసాను. అసలు చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోయింది. లోపల గ్రీన్ కలర్ గార లేదు, అలాగే ఎక్కడా కూడా మచ్చల్లాగా లేదు, అంతా ఈవెన్గా ఉంది కలర్ అనేది. అలాగే మనం కొత్తగా ఇప్పుడే కొని తెచ్చినప్పుడు ఎలాంటి రాగి కలర్ అయితే మనం చూస్తామో అలా ఉందన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా యూజ్ అయ్యింది, చాలా ఈజీ అనిపించింది. అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. అలాగే మీకు యూజ్ అయింది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీకు ఇది ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి ఇలాంటి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.